2003వ సంవత్సరం అమెరికా దేశంలో ఒక 4 సంవత్సరాల కాల్టన్ బర్పో COLTON BRPO ఆ అబ్బాయి పేరు అడ్రస్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ ఆ హిస్టరీ మీకు గూగుల్లో దొరుకుతుంది. ఆన్లైన్లోకి వెళ్తే ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ పేరు ఏంటంటే హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అనే బుక్ ఇప్పటికి అవైలబుల్గా ఉంది. అమెరికా దేశంలో ఈ బుక్ ప్రింట్ అయింది. ఆ పిల్లవాడు చెప్పినటువంటి కొన్ని మాటల ఆధారంగా ఆ పుస్తకం రాయబడింది. మరియు ఆ పిల్లవాడు చెప్పిన మాటల ఆధారంగా ఒక సినిమాను కూడా తీశారు, 4 years బాయ్. ఈ 4 సంవత్సరాల అబ్బాయికి ఒక రాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ థియేటర్లోకి తనను తీసుకువెళ్ళారు. ఆపరేషన్ జరిగింది, చక్కగా బయటకు తీసుకుని వచ్చారు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిన కొన్ని నెలలకి ఆ అబ్బాయి చెప్పినటువంటి 2 విషయాలకి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. అందులో మొదటి విషయం ఏమిటంటే, ఆ అబ్బాయి చెబుతూ అంటున్నాడు వాళ్ళ డాడీ మమ్మీని కూర్చోబెట్టి, నాన్న నాకు బాగలేనప్పుడు నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు నీవు వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసావు కదా అన్నాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మ నాన్న వెయిటింగ్ హాల్లో కళ్ళు మూసుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నువ్వు పక్క రూమ్లోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నావు కదా అన్నాడు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి ఆ అబ్బాయికి ఈ విషయాలు చూసే అవకాశం లేదు. ఈ 2 విషయాల్ని తల్లిదండ్రులు ఎప్పుడు ఆ అబ్బాయికి చెప్పిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఈ 4 ఏళ్ల పిల్లాడు ఈ మాటలు వారి పేరెంట్స్తో చెప్పాడో, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, అబద్ధం అనుకుంటున్నామో, TODD టాడ్ వాళ్ళ మదర్ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు సోంజా బర్పో SONJABRPO వాళ్ళ పేరెంట్స్ పేర్లు ఇవి. ఒక బుక్ ఉంది, అఫీషియల్గా బుక్. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతే నీకు ఎలా తెలుసు అని అడగటంతో ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, నాకు ఎనస్థీషియా ఇచ్చిన వెంటనే నేను ఒక కొత్త స్థలంలోకి వెళ్ళాను. నాకు అక్కడ నుంచి ఒక వ్యక్తి మీ ఇద్దరిని చూపించాడు, నాకు మీరిద్దరు ఏం చేస్తున్నారో కనపడింది అని చెప్పడంతో వారు భయానికి, ఆందోళనకి, ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది మొదటి విషయమే. రెండవ విషయం ఏంటంటే, ఈ 4 ఏళ్ల పిల్లవాడి తండ్రి యొక్క తండ్రి 30 ఏళ్ల కిందట దిగినటువంటి ఒక ఫోటోని ఎప్పుడూ వాళ్ళ తండ్రి చూపించలేదు. కానీ ఈ వ్యక్తి ఆ ఫోటోను తీసి ఇందులో ఉన్న వ్యక్తిని చూపించి, అనగా వాళ్ళ తాతయ్య ఫోటోను చూపించి, ఈయనను నేనున్న స్థలంలో చూశాను అన్నాడు. రోమం ఎక్కబడుచుకుంది ఇద్దరికి. తను వెళ్ళింది ప్రభు ఉండే స్వర్గం అనే స్థలానికి, పరలోకం అనే స్థలంలో. ఆపరేషన్ భూమి జరుగుతుంటే దేవుడు ఆ బిడ్డని పరలోకంలో ఆపరేషన్ అయ్యేంత దాకా కూర్చోబెట్టుకొని ఆఫ్టర్ ఆపరేషన్ మరలా భూమి మీదకి తీసుకొని వచ్చాడు. పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇది కట్టుకథ, ఇది కల్పిత కథ అని అనుకునే వారికి కట్టుకథగానే ఉంటుంది. ఇది విశ్వాసంతో ముడివేయబడ్డ విషయం కనుక విశ్వసించిన వారికి బలాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. కనుక మన గృహాల్లో మనము మన పిల్లల్ని ఎంత ఎక్కువగా దేవునికి దగ్గర చేస్తామో వారు అంత ఎక్కువగా దేవుని ద్వారా దీవించబడతారు. మనం ఎంత ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉంటామో మన పిల్లలు అంత దగ్గరగా దేవునికి దగ్గరగా ఉంటారు, వారు అంతగా దీవించబడతారు.